నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ ని ఒకసారి గమనిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. మోదీకి ఓట్లడిగే హక్కు లేదు, రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్లో అవమానించారు భాజపాచరులు, రాజ్యాంగ వ్యవస్థలు. కవిత బెయిల్ కోసం భాజపాకు భరోసా, పరోక్ష మద్దతు. నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అర్హత ఉంది అంటూ నిన్న భువనగిరిలో జరిగిన ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. భువనగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారానికి ఉత్తర ద్వారం, యూపీలో ఎక్కువ సీట్లు వస్తే కేంద్రంలో అధికారం, చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. ఒక్క లిగలపై పట్టు ఎవరికి? కర్ణాటకలో సామాజిక ఆధిపత్య సమరం, ఓట్ల యుద్ధంలో నోట్లే కీలకమా? ఎన్నికల అభ్యర్థుల ఖర్చుపై ఈసీ నిబంధనలు గాలి కొదిలేసి విచ్చలవిడిగా వ్యయం, నానాటికి పెరుగుతున్న ధోరణి. ఇక కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకే, అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళల మంగళసూత్రాల్ని వదలరు. రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది విద్వేష ప్రసంగమే అంటూ కాంగ్రెస్ మండిపడింది. దీనిపైన దేశాభివృద్ధి భాజపా లక్ష్యం, ఉమ్మడి పౌరస్మృతి, జమిలీ ఎన్నికలు, పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు, మేనిఫెస్టోలో మరెన్నో. కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సంకల్ప పత్రం తెలుగు ప్రతి నిన్న విడుదల చేశారు. భాజపా మేనిఫెస్టో తెలుగు ప్రతిని నిన్న కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ కలిసి విడుదల చేశారు. ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నాం. హుజూర్ నగర్ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ ఈ మాటలు మాట్లాడారు. నెక్స్ట్, అమెరికాలో రోడ్డు ప్రమాదం, 2 తెలంగాణ విద్యార్థుల దుర్మరణం, మహిళలపై 2 యువకుల అత్యాచారం, కన్నుమూసిన బాధితురాలు. హైదరాబాద్లో అమానుషం చోటు చేసుకుంది. కాంగ్రెస్ను ఓడిస్తేనే రుణమాఫీ అమలు అంటూ ఇంకొక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. నిన్న హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ వస్తుంది. 4 ఏళ్ల కనిష్టానికి శ్రీరామ సాగర్ ప్రస్తుతం ప్రాజెక్టులో మిగిలింది 10.686 టీఎంసీలే. అందులో 3 టీఎంసీలు మిషన్ భగీరథకు, మరో 3 టీఎంసీలు ఎండకు ఆవిరయ్యే అవకాశం. ఇక మంతనాల మంత్రాంగం, మాజీ సర్పంచ్లు, ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీలు, పార్టీలో చేరకపోయినా మద్దతిస్తే చాలంటూ వేడుకోలు. ప్రచారంలో జోరు పెంచిన పలువురు అభ్యర్థులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఎన్నికల బందోబస్తుకు 160 కంపెనీల కేంద్ర బలగాలు. లోక్సభ ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రంలో భారీగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ దళాలను మోహరించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు 60,000 మంది స్థానిక పోలీసులకు తోడు ఇంకా 150 నుంచి 160 కంపెనీ సిఏపిఎఫ్ బలగాలు విధుల్లో నెక్స్ట్ పాల్గొననున్నాయి. ఇక కడుపు కోతల యుద్ధం, ఇజ్రాయెల్ దాడుల్లో నిండు గర్భిణి మృతి చెందింది. ఆ మహిళ గర్భంలోంచి పసికందును సురక్షితంగా బయటకు తీశారు వైద్యులు. రాఫాలో ఒక్కరోజే 18 మంది చిన్నారులు బలయ్యారు. ఇక జలపాఠాలు బోధించే. ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. ఒకసారి సాక్షి తెలంగాణ ఎడిషన్కి వెళ్దాం. దీంట్లో బ్యానర్ ఐటమ్ చూడొచ్చు మనము. ధరలు పెంచే ఎత్తులు, బెంగళూరు తరహాలో విధి విధానాలపై కసరత్తు, ఎన్నికల తర్వాత అమలుకు సర్కారు నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఇవి అమల్లోకి వస్తే మరింత పెరగనున్న భూములు, ప్లాట్ల ధరలు. ఇక నన్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు అంటూ ఇక్కడ మనం చూడొచ్చు. కరీంనగర్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కే కుట్రలు చేస్తున్నాయని బండి సంజయ్ మండిపడుతున్నారు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 2 విద్యార్థుల మృతి అండ్ వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. బీజేపీకి ఓట్లు అడిగే అర్హతే లేదు అసలు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇండియా కూటమిని గెలిపించాలి అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలను బొంద పెట్టాలి. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా అంటే కొడతాం. తనతో పాటు సీఎంగా అర్హత ఉన్న వ్యక్తి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక 70 ఏళ్ల అవినీతి అక్రమాలను సరిదిద్దుతున్నాం అంటూ ఆదివారం మేనిఫెస్టో విడుదల చేస్తున్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఈ మాటలు మాట్లాడారు. అంటే 2047 నాటికి వికసిత భారత్ మోదీ గ్యారంటీతో ముందుకెళ్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత దేశానికి ఓ సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించాం. తెలుగులో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. జజ్జనకరి జనారే, జగన్ వెనుక జనాలే అంటూ ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. విశాఖలో అకైపాలెంలో ఏపీ సీఎం జగన్కు స్వాగతం పలికారు. భారీ జన సందోహంలో ఆ సభ నిన్న జరిగింది. నిన్న అందరూ సభని చాలా బాగా తిలకించారు. ఆ విషయం కూడా మనం చూసాం. 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, కరువు నేలపై జలధార. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం కొడిచిరలో దాహాతి తీరుస్తున్న కోనేరు ఎంత కరువు వచ్చినా ఎండిపోలేదని చెప్తున్న గ్రామస్తులు. టీ సేఫే, బీ సేఫ్. క్యాబ్, ఆటో ప్రయాణంపై పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సురక్షితంగా గమ్యం చేరే వరకు కూడా అప్రమత్తంగా
పోలీసులు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. టీ సేఫ్ సేవలకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ. 30 రోజుల్లో 6,161 ట్రిప్పుల పర్యవేక్షణ. సాధారణ ఫోన్లతోనే సేవలు వినియోగించుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది ఏర్పడితే పోలీసులు వెంటనే వాహనం వద్దకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం వినూత్న సేవలు అందిస్తుంది. యాప్, వెబ్సైట్ డైల్ 100 ద్వారా నిఘా చేస్తున్నారు. సో మీ భద్రతకు మా భరోసా అంటూ శిఖా గోయల్ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ ఈ విషయాన్ని వెల్లడించారు. పంట నష్టం 15,000 ఎకరాల్లో ప్రాథమిక అంచనా రూపొందిస్తున్న అధికారులు ఇప్పటివరకు 3,120 ఎకరాల్లో నష్టం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సో సాక్షి తెలంగాణ ఎడిషన్ ఎలా ఉంటే ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూద్దాం. దీంట్లో బ్యాన్ రేట్ మనం చూడొచ్చు. లక్ష్మీ నరసింహుని సాక్షిగా చెబుతున్న 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ. భువనగిరి రోడ్ షోలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణులు వచ్చే పంట నుంచి వరికి 500 బోనస్ ఇస్తామని మొన్న నుంచి కూడా ఈ మాట చెప్తున్నారు. గుట్టలో భక్తులకు సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తాము. 60,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, సాగునీటి కాల్వలను పూర్తి చేస్తాం. నాతో పాటు సీఎం అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి. సీఎం పదవి నాకు బాధ్యత. సర్కార్ను ఎందుకు కూలగొడతారు? ఇచ్చిన హామీలను నెరవేర్చినందుక. అండ్ మార్కెట్లో సన్నాల జోష్. పోటీ పడుకుంటున్న ప్రైవేటు ట్రేడర్లు, మిల్లర్లు. ఇప్పటికీ 6.52 లక్షల టన్నుల కొనుగోళ్లు. కేంద్రాల్లో మరో 6 లక్షల టన్నుల సేకరణ. క్వింటాకు 2,600 నుంచి 2,900 వరకు ధర ఉంటుందని చెబుతున్నారు. గరిష్ట ధర దక్కకుండా మార్కెట్ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కయ్యారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో బ్యాన్ రేట్ చూద్దాం. కాంగ్రెస్ పిలిస్తే మీ సంపదను ముస్లింలకు పనిచేస్తారా? తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలరు. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న కాంగ్రెస్, తీవ్ర ఆందోళనకరంగా ఉన్న ఆ పార్టీ మేనిఫెస్టో, అవినీతితో దేశాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్. ఆ పార్టీకి ఒకప్పుడు 400 సీట్లు, ప్రస్తుతం 300 సీట్లలోనూ పోటీ చేయలేకపోతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బట్ ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే మాత్రం నిజంగా 400 సీట్లు వస్తాయా, లేకపోతే 370 ఆర్టికల్ మీద ఒక సెంటిమెంట్గా పెట్టుకున్న ఆ 370 సీట్లు కూడా వస్తాయా లేదా అనేది కూడా ఒక డౌట్ అని రాజకీయ విశ్లేషకులు ఒక డౌట్ని రేస్ చేశారు. సో దారం తెగిన గాలిపటంలా మారిన ఇండియా ఎన్నికల్లో గెలవలేక బరిలో నుంచి పారిపోతున్నారు. పరోక్షంగా సోనియాని ఉద్దేశించి మోదీ విమర్శించారు. తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే. కాంగ్రెస్ పార్టీది ముస్లిం లీగ్ మేనిఫెస్టో. కులమతాలతో ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలనేది ఆ పార్టీ ప్రణాళిక. వారి మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమం శూన్యం. నాణ్యమైన విద్య, పేదలకు పక్కా ఇళ్లు, రైతు, మహిళా సంక్షేమానికి మోదీ గ్యారంటీ అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక బీజేపీని సాగనంపండి. ఓటర్లకు ఇండియా కూటమి నేతల పిలుపు. గిరిజనులను బీజేపీ అంటరాని వారిలా చూస్తోంది. అయోధ్య పార్లమెంటు భవన ప్రారంభాలకు ఆహ్వానించకుండా రాష్ట్రపతి ముర్మును అవమానించింది. రాజ్యాంగాన్ని మార్చే యత్నాలను అడ్డుకుంటాం. 150 నుంచి 180 స్థానాలకి బీజేపీ పరిమితం అంటూ కాంగ్రెస్ అంటోంది. జార్ఖండ్ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చేశారు. నా భర్తను జైల్లో చంపాలని చూస్తున్నారు. కేజ్రీవాల్ భార్య ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని ఓడనివ్వొద్దు. జైలు నుంచి సోరెన్ లేక అస్వస్థతతో హాజరు కాని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, రాముడు అందరివాడు అంటూ ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతున్నారు. నెక్స్ట్, బాలుణ్ణి చంపి టవర్ ఎక్కి ఉరేసుకున్న దొంగతనాన్ని చూశాడనే గొంతు నులిమి చిన్నారిని హత్య చేసినట్టుగా చెప్తున్నారు. మరో వ్యాపారిపై దాడి, ఆపై సెల్ టవర్ ఎక్కి రాత్రంతా అక్కడే, ఉదయం ఆత్మహత్య. జోగిపేటలో ఓ ఉన్మాది క్రైమ్ కథాంశం. జై భవానీ హిందూ తొలగించం, పార్టీ గేయాన్ని మార్చబోం ఈసీకి స్పష్టం చేసిన ఉద్ధవ్. జై బజరంగ బలి అని నినదిస్తూ ఓటేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినప్పుడు మరి మీరేం చేశారు అంటున్నారు. ఉచిత అయోధ్య యాత్రకు బీజేపీకి ఓటేయాలని షా అడగలేదా? మతం పేరుతో ఓట్లు అడిగేందుకు వీలుగా చట్టాలు మార్చేశారా? ఎన్నికల సంఘానికి ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నలు లేవనెత్తారు. మోదీ పాలనలో రైలు ప్రయాణం ఓ శిక్షే. సో ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాము. నమస్తే తెలంగాణలో బ్యాన్ ఐటమ్. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మంచిర్యాలకు త్రాగునీరు సరఫరా చేసే మిషన్ భగీరథ పంప్ హౌస్ ప్రస్తుత దుస్థితి ఇలా ఉంది అంటూ ఒక బ్యాన్ ఐటంలో ఆ పిక్చర్ని మనం చూడొచ్చు. ఎండుతున్న ఎల్లంపల్లి, అడుగంటిన అన్నపూర్ణ, ఎడారిల శ్రీ రాజరాజేశ్వరం. ఇచ్చంపల్లి బ్యారేజ్ కడితే దేవాదులపై బీజేపీ దెబ్బ. సీతారామ అగమ్య గోచరం అంటూ ఇక్కడ ఒక ఐటెం చూడొచ్చు మనం. అమెరికాలో 2 తెలంగాణ విద్యార్థుల దుర్మరణం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు రైతులను టచ్ చేయి రేవంత్ అంటూ హరీష్ రావు మాట్లాడారు. 6 గ్యారెంటీలను టచ్ చేయి, మాట తప్పడం, అబద్ధాలాడడం నీ నైజం, అబద్ధాల్లో నీకు ఆస్కార్ ఇవ్వాలి, రైతులకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇందిరాగాంధీ మోసం చేస్తే మెదక్ను కేసీఆర్ అభివృద్ధి చేసిండు. నిన్న మెదక్కు
రప్పించిన ఘనత కూడా కేసీఆర్దే. హరీష్ రావు దీనిపైన ధ్వజం ఎత్తారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు మాజీ మంత్రి. ఇక కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజల ఆస్తులు, భూములు, బంగారాన్ని ముస్లింలకు పనిచేస్తుంది. ముస్లింలకే మొదటి హక్కు అని ఆ పార్టీ చెప్పింది. అధికారంలోకి వస్తే తల్లులు, చెల్లెళ్ల తాలిబుట్లను వదలదు. దేశ ప్రజల కష్టార్జితం చొరబాటుదారుల పాలే. కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఖమ్మం టికెట్ లొల్లి మళ్లీ ఢిల్లీకి. కాంగ్రెస్ అభ్యర్థిపై నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం. ఢిల్లీ రావాలని నేతలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. రఘురాం రెడ్డికి టికెట్ ప్రతిపాదనపై భట్టి, తుమ్మల నిలదీత. ఇక కాంగ్రెస్ను ఓడిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగిపోతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. యాదగిరి, నర్సన్న సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటూ, అలాగే వడ్లకు 500 రూపాయల బోనస్ కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామంటూ మాట్లాడుతున్నారు. నాతో పాటు కోమటిరెడ్డి మాత్రమే సీఎం పదవికి అర్హుడంటూ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. 65 ఏళ్లు దాటిన ఆరోగ్య బీమా, వయోపరిమితి తొలగించిన IRDAI, అనారోగ్య సమస్యలున్న ఇన్సూరెన్స్ వాయిదాలో ప్రీమియం చెల్లించే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. రేవంత్ బాబుతో హైదరాబాద్కు ప్రమాదం, అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలే. రాజీవ్ రహదారిని ఎక్స్ప్రెస్ వే చేస్తా బండి చెప్తున్న లెక్కలు హాస్యాస్పదం. 5 ఏళ్లలో తెలంగాణ కోసం బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గొంతు విప్పలే. ఇక కష్టాల్లో రైతులు, ప్రచారంలో నేతలు. వడగండ్ల వానతో అరిగోస పడుతున్నారు అన్నదాతలు. ధాన్యం నీళ్ల పాలవుతున్న కన్నెత్తి చూడని నాయకులు. పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నారు. కానీ అసలు వడగండ్ల వానతో అరిగోస పడుతున్న రైతుల్ని మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఇటువైపు కన్నెత్తి కూడా ఎందుకు చూడటం లేదు? నాయకులు వస్తున్నారు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సో ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. మళ్ళీ అలాగే ఇక ఈనాడు ఏపీ ఎడిషన్ చూద్దాం. ఆంధ్రాలో జనరాజ్యం కోసం బాబును మళ్లీ రప్పిద్దాం. అమ్మ ఒడి, మామ కత్తెర, నిబంధనల సుడిగుండంలో పథకం 2 పిల్లలకు ఇస్తామని చెప్పి ఒక్కరికేనని కొర్రి. కత్తెరకు పదును పెట్టి లబ్ధిదారుల సంఖ్యలో కోత. 5 ఏళ్లలో 4 సార్లే ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి. బడుల నిర్వహణ పేరుతో సాయంలో మినహాయింపులు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. పేదేళ్లలో పిల్లల చదువులకు ఏ తల్లి భయపడొద్దు. ఇంట్లో 2 పిల్లలకు 1 నుండి 5వ తరగతి వరకు నెలకు 1000, 6 నుంచి 10వ తరగతి వరకు 1500, ఇంటర్మీడియట్ చదువులకు 2000 తల్లులకు అందిస్తామంటూ జగన్ మాట్లాడారు. 3 ఏళ్లలో 1.86 లక్షల మంది తరుగుదల అంటూ కూడా ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ల్యాప్టాప్లు కూడా ఇస్తామని మోసం చేశారని మాట్లాడుతున్నారు. ఇక జగన్ గులకరాయి డ్రామాను జనం చీకొట్టారు అని అంటున్నారు చంద్రబాబు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ సంకల్పంతో సాగండి. బీఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ గెలిచి సభలో అడుగుపెట్టాలి. తెదేపా అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులతో నిన్న చంద్రబాబు భేటీ అయ్యారు. తన నివాసం ఉండవల్లిలో నిన్న అభ్యర్థులందరికీ కూడా బీఫామ్లో అందజేశారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు. భీమవరం సభలో పవన్ కళ్యాణ్ నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం, సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తామంటున్నారు. జగన్ మీ చిల్లర వ్యవహారాలు ఆపాలి, చిరంజీవి జోలికొస్తే సహించేది లేదు. నర్సాపురం, భీమవరం, వారాహి జనసభల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ విధ్వంసాన్ని జనానికి చెప్పండి, ఎన్డీఏ అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధిని వివరించండి. 1500 మంది ప్రభావశీలులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బాబును మళ్లీ రప్పిద్దాం కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఉండి తెదేపా అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు, మాడుగుల నుంచి బండారు, మడకసిరి బరిలో MS రాజు, పాడేరు అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి, వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణకే, అలాగే తెదేపా అభ్యర్థుల జాబితాలో నిన్న మార్పులు చేశారు. అంటే అభ్యర్థులందరికీ బీఫామ్స్ ఇచ్చారు, కానీ ఈ 4-5 ప్రాంతాల్లో మాత్రం కొంచెం పెండింగ్లో పెట్టారు. బట్ ఎట్టకేలకైతే నిన్న దీనిపైన ఒక క్లారిటీ వచ్చేసింది. మాడుగుల, మడకసిర ఈ ప్రాంతాల్లో కూడా అభ్యర్థులకి బీఫామ్లు నిన్న చంద్రబాబు అందజేశారు. బోండా అమ్మ పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేశారు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. సతీష్ను పోలీసులు భయపెట్టి రాయి వేసినట్లు తనతో చెప్పించారు. నన్ను భయపెట్టాలని చూశారు, గట్టిగా నిలబడ్డా. పోలీసులు, స్థానిక వైకాపా నేతల నుంచి నాకు ఇబ్బంది. ఈనాడుతో తెదేపా నాయకుడు వేముల దుర్గారావు. కాంగ్రెస్ వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు. సేమ్ బ్యానర్ ఐటమ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈనాడు ఏపీ ఎడిషన్లో కూడా కడుపు కోతల యుద్ధం, ఇజ్రాయెల్ దాడుల్లో నిండు గర్భిణి మృతి. సో ఇది ఈనాడు ఏపీ ఎడిషన్. ఒకసారి సాక్షి ఏపీ ఎడిషన్కి వెళ్దాం. బ్యానర్ ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం. ఫ్యాక్ట్ చెక్, బాబు జమానాలో ఆస్తుల తాకట్టు, రామోజీ దాచిపెట్టు. ఆంధ్రాలో అప్పులపై ఈనాడు తప్పుడు ఇంటర్వ్యూ, తప్పుడు గణాంకాలతో ఆర్థికవేత్త మహేంద్రదేవ్కు ప్రశ్నలు. ఈనాడు చెప్పినట్లు 10 లక్షల కోట్ల అప్పు లేదు, మొత్తం 7.03 లక్షల కోట్ల. 5 ఏళ్లలో ఏటా సంక్షేమానికి, ఆర్థిక సేవలకు భారీ వ్యయం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. జజ్జన కరి జనారే, జగన్ వెనుక జనాలే. సీఎం జగన్ రాకతో జనసంద్రమైంది మహావిశాఖ.
ఉత్సాహంగా 20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర దారి పొడవునా మానవహారం పూలు చల్లి స్వాగతం పలికిన జనం పలుకరించేందుకు రోడ్లపైకి వచ్చిన వృద్ధులు మహిళలు పిల్లలు జనసాగరాన్ని తలపించిన విశాఖ బిఆర్టీఎస్ రోడ్డు లాంగ్ మార్చ్ల వెంట నడిచిన జగన్ సైన్యం అక్కైపాలెం పోర్టు స్టేడియం వద్ద కళాశాలలో మహిళలు స్వాగతం పలికారు సీఎం జగన్కు. సీఎం సమక్షంలో పార్టీలో చేరారు పలువురు టీడీపీ జనసేన నేతలు. ఇక క్రాస్ చెక్ చేసుకోవా రామోజీ రైతు ఆత్మహత్యలపై విష ప్రచారం 3-man కమిటీ విచారణతో పరిహారం అందజేత అయినా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నామంటూ మాట్లాడుతున్నారు. ఎన్నికల వేళ బాబు కోసం చావు రాతలు రాస్తున్నారంటూ మండిపడుతున్నారు. పాలన విశాఖ నుంచే గెలిచేది జగనే. ఎన్నికల ముందు లావాదేవీలతో స్పష్టం చేసిన నందమూరి బాలకృష్ణ 2 నెలల కిందటే ఋషికొండలో 2 ఎకరాలకు పైగా స్థలం కొనుగోలు. ఇక డబ్బుతో బాబు ఓట్ల రాజకీయం చేస్తున్నారంటూ ఒక బ్యానర్ చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ కుటుంబాల్లో ఉండే వారిని వెధవలు అంటూ కోమటి జయరాం సంబోధిస్తారా? ఓటుకు 6,000 నుంచి 10,000 పెట్టండి, ఒక్కొక్కరు 10 వైఎస్ఆర్సీపీ కుటుంబాలను మార్చాలని ప్రచారం చేస్తారు. టీడీపీ ఎన్ఆర్ఐల మనీ పాలిటిక్స్ పై అప్రమత్తంగా ఉండాలి అంటూ మాట్లాడుతున్నారు. ఈ విష ప్రచారాలపై ప్రజలు ఎన్నికల సంఘానికి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇలాంటి ఎన్ఆర్ఐలపై పోలీస్ కేసులకు మేము వెనకాడబోం. ప్రజలకు మంచి చేసిన సీఎం సైకో ఎలా అవుతారో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక 2 టీడీపీ గూండాల అరెస్టు ఉద్దేశపూర్వకంగా ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల నిర్ధారణ. బైక్తో ఢీకొట్టి రోడ్డుపై రక్తం పడుతున్న వదలని లోకేష్ అనుచరులు. బ్రెయిన్ డెడ్ అయ్యి ఆపై ప్రాణాలు విడిచిపెట్టిన వెంకటరెడ్డి. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సుస్పష్టం. నిన్న జరిగిన ఒక మీడియా సమావేశంలో సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. గుంట నక్కలు ముళ్ల పందులు కూటమికి ఒకవైపు, జగన్ ఒక్కరే ఒకవైపు. ఆయన వెంటే జనం. పవన్ స్పష్టత లేని వ్యక్తి, చంద్రబాబు కోసమే పుట్టాడు పెరిగాడు. ఎన్నికల అనంతరం బాబుతోనే ఆయన అంకం ముగుస్తుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులు ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు. 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు. ఇక సాక్షి ఏపీ ఎడిషన్ ఇలా ఉంటే ఆంధ్రజ్యోతి చివరిగా ఏపీ ఎడిషన్ చూద్దాము. ఆంధ్రాలో జనరాజ్యం కోసం బాబును మళ్లీ రప్పిద్దాం. మన యుద్ధం రాక్షసులతో, సానుభూతితో గెలిచేందుకు జగన్ యత్నం. బాబు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం. రేపు మాకు మా పిల్లలకి ఏమవుతుందో తెలీదు. సునీతకు నాకు దేవుడే రక్షణ. బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు. సిబిఐ చెప్పిన విషయాన్ని మేము చెబుతున్నాం. సీఎం జగన్ అడ్డుపడకుండా ఉంటే ఈ కేసులో నిందితులకు ఇప్పటికే శిక్ష పడేది అంటూ షర్మిల మాట్లాడుతున్నారు. సింహాలు కాదు పందికొక్కులు. వైసీపీపై పవన్ నిన్న ఫైర్ అయ్యారు. నర్సాపురంలో జరిగిన ఒక బహిరంగ సభలో చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోను, ఆయన అజాత శత్రువు అంటూ మాట్లాడారు. అండ్ కోడ్ ఉన్న అజేయంగా బిల్లులు. జగనన్న కాలనీలో భూసేకరణ లేఅవుట్ బిల్లులు సెటిల్. సర్కారుకు భూముల అమ్మకాల్లో వైసీపీ నేతల భారీ దందా. ఎన్నికల ముందు హడావిడి చెల్లింపులు. కోడ్కు ముందు వైసీపీ ఎమ్మెల్యేల లేఖలు. ఆ వెంటనే సీఎంఓ సిఫారసు. కోడ్ వచ్చాక రెవెన్యూ శాఖ సెటిల్. కర్త కర్మ క్రియ అజయ్ జైన్. హౌసింగ్ స్పెషల్ సీఎస్గా సిఫారసు. రెవెన్యూ స్పెషల్ సీఎస్గా ఓకే అంటున్నారు. జాబులేవి జగన్ నిరుద్యోగులను నమ్మించి నయవంచన. చేనేతను చిదిమేశారు. నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మను వెనకేసుకొస్తున్నావా? గులకరాయిని టీడీపీ నేతలు వేయమన్నారా? పోలీసులు పదే ఒత్తిడి చేశారన్న దుర్గారావు. 2 రోజుల పాటు కొట్టారు. తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్నారు. ఆధారాలేవి దొరకపోవడంతో వదిలేశారు. దుర్గారావు నిన్న ఈ విషయాన్ని వెల్లడించారు. సో దాచేస్తే దాగని దుర్భిక్షం. 5 ఏళ్లుగా కరువును కప్పిపెట్టే ప్రయత్నం. 4 ఏళ్లు ప్రకటన చేయని వైసీపీ సర్కార్. కొత్త ప్రాజెక్టులు ఏవీ లేవు. పాతాళానికి నీటి నిల్వలు. వెలిగొండకు గ్రహణం. కరువు కోరల్లో ప్రకాశం. డెడ్ స్టోరేజీకి చేరిన ప్రధాన జలాశయాలు. 4వ వంతు కంటే తక్కువగా నిల్వలు. ట్యాంకర్లతో తోటలు తడుపుకుంటున్న రైతులు. విద్యుత్ డిమాండ్ పైకి. ఎండమంటలతో పెరిగిన వినియోగం. శనివారం ఆదివారంలో 250 MUల డిమాండ్. జై భవానీ హిందూ తొలగించాం, పార్టీ గేయాన్ని మార్చబోం అంటూ ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నలు లేవనెత్తారు. మోదీ పాలనలో రైలు ప్రయాణం ఓ శిక్షే అంటూ ఇంకొక ఐటెం చూడొచ్చు. ఎవరెస్ట్ MDH మసాలాల్లో ఈ క్యాన్సర్ కారకాలు కూడా ఉండవు అంటూ, అంటే ఈ 2 సంస్థలకు చెందిన 4 ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి హాంకాంగ్ ప్రభుత్వ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. సో ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్. సో ఇది దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. నిన్న ఏపీ పాలిటిక్స్లో ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత మొదటిసారి నిన్న చిరంజీవి మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అలాగే పంచకర్ల రమేష్ కూడా ఇద్దరు అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో వీళ్ళు చాలా మంచి వాళ్ళు. మీ నియోజకవర్గంలో వీళ్ళ కనుక ఓటేస్తే మీ నియోజకవర్గాల్లో చాలా మంచి జరుగుతుంది అంటూ నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు.
సో చాలా మంచి వాళ్ళు కాబట్టి మీరు ఓటేయండి, మీకు చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది అంటూ మాట్లాడారు. మరోవైపు కాంగ్రెస్ మా పార్టీలో ఉంటూ అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, ఇలా మాట్లాడడం ఏంటి అంటూ కాంగ్రెస్ కూడా మండిపడుతుంది. మరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఓన్లీ వాళ్ళిద్దరికి మాత్రమే సపోర్ట్ చేస్తారా చిరంజీవి, లేకపోతే టోటల్ ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారా? అసలు ఏం జరిగింది నిన్న, అసలు ఏం జరగబోతోంది అనేది కూడా ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us.